అటువంటి వీడియోలు చూస్తుగా కాదు వాళ్ళు తీసేవా సింహం మధ్యలో తీసాడు. డౌట్ అడగండి. బాలాజీ, మా అబ్బాయి పేరు పరిమళ కుశల్ శ్రీనివాస్. ఈ అబ్బాయి నేను ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం గూడూరు సనత్ నగర్లో చదివిస్తున్నాను. మా అబ్బాయికి స్కూల్లో మంచి ప్రోత్సాహం ఉండేది. అందువల్ల అబ్బాయి 10th క్లాస్ పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు అన్నింటిలో సాధించాడు. కానీ హిందీలో మాత్రం 17 మార్కులే వచ్చాయి. తర్వాత స్కూల్లో ప్రిన్సిపల్ సారు, వైస్ ప్రిన్సిపల్ సారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అది అబ్బాయికి తప్పుగా మార్కులు పడి ఉంటాయి, ఇబ్బంది లేదు, మేము రీవెరిఫికేషన్కి అప్లై చేద్దాము మనము, దాని తర్వాత రిజల్ట్ మారుతుందని చెప్పి స్కూల్లో భరోసా ఇచ్చారు. అదే భరోసా నేను మా అబ్బాయికి కూడా ఇచ్చాను. అప్పుడు ఆ అబ్బాయి కుదుట పడ్డాడు. దాని తర్వాత మేము రీవెరిఫికేషన్కి అప్లై చేసాము. రీవెరిఫికేషన్ అయిన తర్వాత వచ్చిన మార్కులు 17 కాదు 75 మార్కులు వచ్చాయి హిందీలో అని చెప్పి మాకు రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత మేము సంతోషపడ్డాము. దీనికంతటికీ స్కూల్ యాజమాన్యం చాలా ప్రోత్సాహం అందించారు. అలానే మాకు ఇంత సపోర్ట్ చేసినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ సార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలానే మాకు ఈ సపోర్ట్ అందించిన మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో 10th క్లాస్ బోర్డు ఇటువంటి చేయకుండా 60% మార్కుల కంటే ఇచ్చిన ఏ విద్యార్థికైనా ఏదైనా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే వాళ్ళని రిజల్ట్ అనౌన్స్ చేయకుండా రిజల్ట్ హోల్డ్ అని పెట్టి వాళ్ళ పేపర్లు మళ్ళీ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఒకేసారి రిజల్ట్ అందిస్తే బాగుంటుందని చెప్పి, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా పేరు కుశల్ శ్రీనివాస్. నేను గూడూరుకి చెందిన శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. ఈ మధ్య నేను 10th పరీక్షలు రాశాను. 10th పరీక్షలు రాసి రిజల్ట్స్ వచ్చిన రోజున నాకు మార్కులు అన్నింటిలో బాగా వచ్చాయి, అన్నింటిలో 90 పైన వచ్చాయి. కానీ హిందీలో నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎలా ఫెయిల్ అయ్యాను అర్థం కాలేదు. చాలా బాధపడ్డాను. కొంతసేపటికి మా నాన్న, మా అమ్మ అందరూ సర్ది చెప్పడంతో కొంచెం కోరుకొని రీవెరిఫికేషన్ కోసం ఎలా చేయాలి అని చెప్పి స్కూల్ వాళ్ళని సంప్రదించగా వాళ్ళు ఈ 2 రోజుల తర్వాత రండి రీవెరిఫికేషన్కి అప్లై చేద్దామని చెప్పారు. సరే అని చెప్పి 2 రోజుల తర్వాత వీళ్ళ రీవెరిఫికేషన్కి అప్లై చేశాను. రీవెరిఫికేషన్ రిజల్ట్స్లో వచ్చేసి 75 మార్కులు వచ్చాయి నాకు హిందీలో. ఇక ముందు నాకు రిజల్ట్స్ వచ్చినప్పుడు 17 మార్క్స్ వేశారు. దాని తర్వాత 75 వేశారు. ఇప్పుడు రీవెరిఫికేషన్లో 75 వచ్చాయి. ఇట్లాంటి తప్పులు గవర్నమెంట్ వాళ్ళు చేస్తే స్టూడెంట్స్ మీద ఎంత బాధగా ఉంటుందో తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా అట్లాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.